అయితే ఉన్నది. సీమాంధ్ర పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ల దృష్టిలో రాష్ట్ర విభజన అంటే ఆస్తుల విభజనగా వాళ్ళు భావిస్తున్నారు. వాళ్ళ దృష్టి అంతా ఆస్తుల పంపకం. వాళ్ళకి కేవలం పెట్టుబడులు కాపాడుకోవటం, రాజకీయ సామాజిక పెత్తనాన్ని ఏ విధంగా కాపాడుకోవాలనేటువంటి ఒక దుష్ట తలంపు తప్ప ఇరు ప్రాంతాల ప్రజల ప్రయోజనాల ఆకాంక్షలకి వాళ్ళు ఏనాడు కూడా ప్రాధాన్యం ఇవ్వడం లేదని చెప్పని నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఆంధ్ర ప్రాంతంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు, సంఘాలు, ప్రజలందరూ కూడా ఎప్పటికీ చిన్న రాష్ట్రాలకు మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి బూటకపు సమైక్యాంధ్ర ఉద్యమంలో నేటికి పాల్గొనలేదని చెప్పని నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఆ ఉద్యమం కూడా పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసమే తప్ప ఆయన అశోక్ బాబు గారు చెప్పినట్టు ఇది మరో స్వతంత్ర పోరాటం అంటున్నాడు. మరి స్వాతంత్రం లేని వాళ్ళు మాట్లాడాలి మరో స్వతంత్ర పోరాటం. పరుచూరి అశోక్ బాబుకి, లగడపాటి రాజగోపాల్ తొత్తులకి, రాయపాటి తొత్తులకి మరో స్వతంత్ర పోరాటం చేసేటువంటి అర్హత, హక్కు లేదు. స్వయం పాలన గురించి మాట్లాడే హక్కు, మరి స్వయం పాలనా అధికారంలో ఏళ్ల తరబడి తిష్ట వేసుకుని కూర్చున్న వాళ్ళకి ఆత్మగౌరవం, స్వయం పాలన గురించి మాట్లాడే హక్కు లేదు. గతంలో రాజగోపాల్ నిర్ధారణ చేసినప్పుడు రాజకుమారి పోయి నుదుటి మీద ముద్దు పెట్టింది. ఇవాళ విజయమ్మ పోయి దేవినేని ఉమా నుదుటి మీద ముద్దు పెట్టకపోవచ్చేమో గాని దీక్షలు ఎవరు చేస్తున్నారు, ఎవరు రెచ్చగొడుతున్నారు, మరి పాత్రలు మారిని అంతే. విజయమ్మ గారు దీక్ష చేయబోతున్నారు, ఆమె పార్టీ దేవినేని ఉమా గారు ఇంకో దీక్ష చేయబోతున్నారు. పెద్ద ఎత్తున విధ్వంసకరాన్ని మరి అక్కడ అనగారిన ప్రజలకు కూడా చాలా ప్రమాదం, ఒక విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి ప్రమాదం ఉంది. డిప్యూటీ డైరెక్టర్ తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి నాయక్ గారి మీద కొంతమంది కావాలని కొంతమందిని ఉసుగొలిపితే అక్కడున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలంతా కూడా ఖబర్దార్ ఏపీ ఎన్జీఓ నాయకులారా, తెలంగాణ ప్రాంతం వాడైనా సరే మా నాయక్ పైన మీరు చెయ్యేస్తే ఖబర్దార్ అని చెప్పని హెచ్చరించి వాళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పిన మేమంతా కూడా తెలంగాణ ప్రాంత గిరిజన అధికారికి అండగా గుంటూరులో నిలబడ్డాం. సీమాంధ్ర మంత్రుల భార్యలు నిజంగా నన్ను చాలా కలిసి వేసినటువంటి అంశం. వాళ్ళు వచ్చి గవర్నర్ని కలిసి వాళ్ళు ఏమన్నారు, మేము మంత్రుల భార్యలుగా రాలేదు, బాధ్యత కలిగినటువంటి పౌరులుగా మేము వచ్చాము అని అన్నారు. నేను ఒక్కటే చెప్తున్నాను, బాధ్యత కలిగిన పౌరులుగా మీరు వచ్చే పని అయితే వాకపల్లిలో విశాఖపట్నం దగ్గర మా గిరిజన మహిళలపై దారుణంగా అత్యాచారం జరిగినప్పుడు, కోర్టులో కూడా న్యాయం జరగనప్పుడు, మరి మా ఎస్సీ ఎస్టీ మహిళల పైన అత్యాచారాలు జరుగుతున్నప్పుడు తోటి మహిళలుగా కనీసం స్పందించారా? మీరు మహిళలుగానైనా స్పందించారా? దళిత గిరిజనులపై జరిగే అత్యాచారాలపై స్పందన లేదు. లేదా వేలాది మంది మా శ్రీకాంతచారి, మా యాదే లాంటి మా బహుజన బిడ్డలు ఆత్మ బలిదానాలతో మరి తెలంగాణ కోసం పోరాడుతుంటే మరి వేలాది మంది మా దళిత తల్లులు పడేటువంటి గర్భ శోకం గురించి ఏ రోజున్న ఒక్క కన్నీటి చుక్క మీ కళ్ళ నుంచి వచ్చిందా అని చెప్పని సందర్భంగా నేను ఆ మహిళా తల్లులను అడుగుతున్నా. ఆంటోనీ కమిటీని కూడా మా ప్రయోజనాల కోసమైతే ఆంటోనీ కమిటీకి ఆంధ్ర ప్రాంత బహుజనులుగా మేము స్వాగతం పలుకుతాం. సీమాంధ్ర కవులంతా తెలంగాణ కావడి కొండల పేరుతో వేస్తే వినాయక చవితి రోజు జోరున వర్షం పడుతుంటే ఒంగోలులో 300-400 మంది తోటి వర్షంలో సైతం కావడి కొండలి ఆవిష్కరణ చేసి అన్నదమ్ముల్లా విడిపోదాం, ఆత్మీయుల్లా కలిసి ఉందామని చెప్పని ఒంగోలు గడ్డ నుంచి మా డాక్టర్ కోయి కోటేశ్వరరావు ఏ నినాదం అయితే ఇచ్చాడో అది ఇరు ప్రాంత ఉద్యమకారుల్లో కూడా ఒక నినాదంగా మారుమోగుతుందంటే ఆ నినాదం ఇచ్చింది మా సీమాంధ్ర ప్రాంత దళిత కవి కోయి కోటేశ్వరరావు అన్న సంగతి మనం మర్చిపోవద్దు. మీడియాలో నేను ఒక్కడే చెప్తున్నా, అక్కడ నేను 6వ రోజు ప్రకటన 6వ తేదీ 7వ తేదీనో చీరాల నుంచి నేను ఆర్టీసీ బస్సులో బాపట్లకు వచ్చి ఇంట్లో టీవీ పెట్టగానే 6వ రోజు కూడా కదలని ఆర్టీసీ బస్సులని ఈ టీవీలో పెద్ద స్క్రోలింగ్ వస్తుంది. అంత దుర్మార్గం అండి. నేను ఆర్టీసీ బస్సులో టీవీ పెడితే 6వ రోజు కూడా కదలలేదండి. 12వ తేదీ నుంచి వాళ్ళు ఇచ్చింది ఆర్టీసీ సమ్మె. గుంటూరులో ఒక అబ్బాయి ఫస్ట్ ఆత్మహత్య అని చెప్పి నేసారు చూడండి. గుంటూరు నుంచి దూకి చనిపోయాడు. గుంటూరులో దారుణం అని బ్రేకింగ్ న్యూస్ వచ్చింది ఎన్టీవీలో. తర్వాత పేపర్ చూస్తే లేదు వార్త. ఏంట్రా అని చెప్పి మేము ఎంక్వైరీ చేస్తే వాళ్ళు 2 కుర్రోళ్ళు తాగి కొట్టుకొని చస్తే దాన్ని సమైక్యాంధ్ర కోసం ఆత్మహత్య అని చెప్పారు. తర్వాత తేలుగుట్టిన దొంగల్లాగా తెల్లారి దాని గురించి ఎవరు మాట్లాడారు. అంటే చూడండి, ఎవరిని మోసం చేయడం కోసం ఈ మీడియా. పల్లెలు ఎట్లా కదులుతున్నాయంటే ఎవరిది ఆంధ్రజ్యోతి టైటిల్ వచ్చిందంటే ఎంత బాధాకరంగా ఉంటది. ఎక్కడ పల్లెలు కదిలి చూడండి. మా పై ఆఫీసర్ యూఆర్డి, నేను పంచాయతీ సెక్రటరీ చేస్తున్నా పంచాయతీరాజ్లో, మా యూఆర్డి ఏం పెట్టాడు చూడండి. ఆయనకు ఒక మెసేజ్ ఇచ్చింది పై అధికారి నుంచి. డియర్ ఈఓ
and PRRDs, you are requested that you may encourage your Panchayati sub-staff office and active participation in Samaikandra strike agitation. అంటే మా స్వీపర్లని, మా జూనియర్ అసిస్టెంట్లని, మా గ్రామ నౌకర్లని పంచెలు కట్టించుకొని వాళ్ళందరినీ తీసుకెళ్లి ధర్నాల్లో కూర్చోబెట్టాలి. ఇది ప్రభుత్వం చేస్తున్నటువంటి, స్పాన్సర్ చేస్తున్నటువంటి ఉద్యమం తప్ప సీమాంధ్రలో ప్రజలెవరూ కూడా ఈ సమైక్యాంధ్ర ఉద్యమంలో లేరు. ఖచ్చితంగా ఈ సీమాంధ్ర అగ్రకుల పెట్టుబడిదారులు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల ఏర్పాటు